ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. అలా చేసేటప్పటికి పర్వతాలన్నీ కదిలిపోయాయి. వ్యాకులంగా గాలి వీచింది. అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుంచి కింద పడ్డాయి. ప్రాణులన్నీ దీనంగా ఘోషపెట్టాయి. 2 యోజనాల దూరం సముద్రము వెనక్కు వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపల నుంచి బయటికొచ్చాడు. ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారాలు, రత్నాలతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకుని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తభానికి తోడబుట్టిన ఒక మణిని మెడలో వేసుకున్నాడు. పైకి కిందికి వెళుతున్న తరంగ సదృశమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగా, సింధు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. అలా పైకి లేచిన సముద్రుడు రాముడుకు నమస్కరించి, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలు అనే పంచభూతాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని పంచభూతాలు అతిక్రమించలేవు. సముద్రం అంటే అగాఢంగా ఉండాలి, లోతుగా ఉండాలి. అందులోకి దిగిన వాడికి ఆధారం చిక్కకూడదు. సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి. వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. అలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపజేయటము, సముద్రంలో నుంచి దారి ఇవ్వడం నాకు వీలుపడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీద వెయ్యకు. నీ దగ్గర ఉన్న వానరాలలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడాలు నిర్మిస్తూ ఉంటాడు. అలాంటి వాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువ నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువ నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చిపడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగాల చేత తేలేటట్లు చేస్తాను. నాలో ఉన్న ఏ క్రూరమృగము వలన వారధి దాటేటప్పుడు వానరాలకు ఎలాంటి భీతి లేకుండా కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అనే ఉత్తర తీరంలో ఉంది. అక్కడుండే జలాలను అబీరులు, దాసులు అనేవారు తాగేస్తుంటారు. సముద్రాన్ని శోభింపచేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుంచి అక్కడ ప్రయోగించు అన్నాడు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తర దిక్కుకు వెళ్లి అబీరులు, దాసులు మీద పడింది. ఆ దెబ్బకు అక్కడున్న వారందరూ మరణించారు. ఈ బాణము భూమిలోకి వెళ్లి భూమిని పెకిలించగా అందులో నుంచి గంగ పుట్టింది. అక్కడ మందాకిని జలలాంటి తియ్యటి జలాలు ప్రవహిస్తాయి. అక్కడ గోసంపద పెరుగుతుంది. రోగాలు ఉండవు. మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు. అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి లభిస్తాయి. ఆ ప్రాంతము సస్యశ్యామలమవుతుంది అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరమిచ్చాడు. వెంటనే నలుడు పరిగెత్తుకుని వచ్చి సేతు నిర్మాణం ప్రారంభిస్తా అన్నాడు. అప్పుడు అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరి నోట విన్నా సీతారామ ప్రభువుకు జై అంటూ ఉత్సాహంగా రకరకాల చెట్లను తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజున 14 యోజనాల సేతువు నిర్మించారు. 2, 3, 4, 5 రోజులలో 20, 21, 22, 23 యోజనాల సేతువు నిర్మించేశారు. మొత్తం 5 రోజుల్లో 100 యోజనాల సేతువు నిర్మాణమైపోయింది. మీరంతా ఈ సేతువు మీద ప్రయాణం చేసి అవతలికి చేరుకోండి అని రాముడు అన్నాడు. అప్పుడు ఆ వానరాలలో కొంతమంది సేతువు మీద నడవకుండా సేతువు యొక్క అంచుల మీద నడిచేవారు. కొంతమంది సముద్రంలో దూకి మళ్లీ సేతువు ఎక్కే వెళ్లేవారు. ఇంకొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు. కొంతమంది ఒక పెద్ద చెట్టును పెకిలించి సముద్రంలో పడేసి దాని మీద కూర్చొని తోసుకుంటూ వచ్చేవారు. ఆ రోజున సముద్రఘోష గొప్పదా, వానరఘోష గొప్పదా అంటే ఎవరూ చెప్పలేకపోయారు. అంతగా అల్లరి చేసుకుంటూ వెళ్లారు. ఎన్ని రోజులైనా ఆ సైన్యము లంకా పట్టణానికి వస్తూనే ఉంది. చివరికి అన్ని కోట్ల వానర సైన్యము లంక చేరుకుంది.